హలో నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? నమస్తే సార్. ఓకే సార్. బర్త్ డీటెయిల్ చెప్పండి. 28 మ్మ్. నవంబర్ 1975 సార్. ఓకే. నైట్ నైట్ 10:55 పిఎం. ఏ ఊర్లో పుట్టారు? అండ్ పుట్టిన కూచిపూడి సార్, కృష్ణ విజయవాడ దగ్గర. కూచిపూడి. అవును సార్. చి- గుంటూరు విజయవాడ దగ్గరకు వస్తాయి కదా అది. హలో. ఎస్ సార్. ఓకే ఓకే రైట్. సో ఒకసారి టైం వెరిఫై చేద్దాం అది ఎంత కరెక్ట్ ఉన్నదో. గుంటూరును అదే ఓకే. విజయవాడ దగ్గరకు వస్తాయి కదా అది. అవును సార్. ఓకే రైట్. మీకు లగ్నం నక్షత్రం ఐడియా ఉందా? ఆ లగ్నం కర్కాటక లగ్నం వచ్చింది, హస్త నక్షత్రం కర్కాటక లగ్నం. కర్కాటక. అవును సార్. ఓకే జస్ట్ సెకండ్. మనకి చరలగ్నానికి చంద్ర నక్షత్రం రావాలి, చక్కగా వస్తుంది. జస్ట్ ఒక్క మీ టైము చాలా మంచిగా నోట్ చేశారు, బాగానే నోట్ చేశారు. ఓకే సార్. అంటే మా తాతగారు ఉండేవారు అప్పుడు. ఓకే గుడ్ అండి, గుడ్, బాగుంది. సో 20 to 56 1 minute కరెక్ట్ చేసాను అంతే. ఒక్క నిమిషం మనం ముందు వేయించుకుంటే 1-2 నిమిషాలు సరిపోతుంది. లగ్నం గండాంతర నక్షత్ర పాదంలో పడింది, 27 డిగ్రీలు గల కర్కాటక లగ్నం. సరే, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నాది ప్రైవేట్ జాబ్. ఏం జాబ్? ప్రైవేట్ జాబ్? నాది ప్రైవేట్ జాబ్. నేను చదివింది మెటలర్జీ డిప్లొమా. అంటే దాని మెటల్స్ గురించా? మెటల్స్ గురించి, వాటి గురించి. అంటే మనకి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, స్టీల్ ప్లాంట్ స్టీల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్, వాటి గురించి సంబంధించింది. ఓకే ఓకే. సో వాళ్ళు మీరు క్వాలిటీ చెక్ Actually, చేయించుకోవాలి మీ ద్వారా ఆ, ప్రొడక్షన్ అంటే చేసే. నేను నేను చేసేది ఈ కార్ యాక్సరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, ఇక్కడ విశాఖపట్నం. ఓకే 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 ఓకే. సార్. సో క్వాలిటీ అయితే చెక్ చేస్తారా? మెటల్ క్వాలిటీ చెక్ చేస్తారా మీరు? యా, కంపల్సరీ సార్. ఓకే ఓకే ఓకే. దాని ఓకే. డ్యూరబిలిటీ వాటన్నిటిని మీరు అసెస్ చేస్తారు ముందుగా. అర్థం. ఎస్ సార్. ఓకే సరే, మీకేం కావాలి? ఇష్యూ ఇష్యూ సార్, యాక్చువల్గా ఇప్పుడు నాకు 2012 నుంచి నర్వస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఓకే ఓకే 2012 మీ వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. 11 నుంచి అది వచ్చింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే సార్. 2012 నుంచి నర్వస్ ప్రాబ్లం వచ్చింది సార్ నాకు. ఓకే ఓకే. అయితే అది గ్రాడ్యువల్ గా అలాగ పెరుగుతూ వచ్చింది. అది మ్మ్. దానివల్ల హ్యాండ్స్ లో గ్రిప్ తగ్గిపోయింది అండ్ వాకింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. ఓకే 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 సార్. అది యాక్చువల్ గా దానివల్ల ఏంటంటే లాస్ట్ నేను నవంబర్ లో లాస్ట్ ఇయర్ 2025 కదా, 23 సార్, 23 నవంబర్ లో నేను పడిపోయాను సార్. ఓ ఓకే ఓకే. అంటే అప్పుడు వరకు కొంచెం స్టిక్ సపోర్ట్ తో నడిచేవాడిని. పడిపోవడంతో ఏమైందంటే సడన్ గా మొత్తం పడిపోయిన టైంలో ప్యారలైజ్ అయిపోయాను. మొత్తం ప్యారలైజ్ అయిపోయాను అంటే ఏమీ లేవలేకపోయాను అనమాట. హలో. ఓకే ఓకే కంటిన్యూ. ప్యారలైజ్ అయిపోయాను. సో 2000 అది 2 days తర్వాత 2 days తర్వాత సర్వైకల్ వచ్చిందా? ఆపరేషన్ జరిగింది. ఏం ఆపరేషన్? ఏం ఆపరేషన్ అది? సర్వైకల్ బ్యాక్ నెక్ దగ్గర ఓకే, సర్వైకల్ బోన్ దగ్గర ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగింది. ఓకే కాకపోతే ఏంటంటే అప్పటికి కూడా నాకు కొంచెం స్పైనల్ కార్డ్ కొంచెం వీక్ గా ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పడినప్పటి నుంచి అసలు స్పైనల్ కార్డు చాలా డ్యామేజ్ గా ఉంది. అసలు వాకింగ్ కూడా నడవలేకపోతున్నా. ఇప్పుడు నేనేంటంటే దాని తర్వాత నేను ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పికప్ అయ్యాను. కానీ నేనైతే ఇప్పుడు ఓకే. హలో.
యా కంటిన్యూ. వాకర్ తో నడుస్తున్నాను నేను యాక్చువల్ గా. వాకర్ మీద నడవగలుగుతున్నాను కానీ ఇండివిజువల్ గా అయితే స్టిక్ సపోర్ట్ కూడా కూడా యూజ్ చేయలేకపోతున్నాను. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్స్ ఏమంటున్నారంటే అది ఇంకా మీకు యాక్చువల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇంకా టైం పడుతుంది, ఇది ఇంకా మీకు రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు. ఓకే. హలో. మీరు మీరు బెటర్ నెట్వర్క్ వచ్చే స్పేస్ లోకి వెళ్ళగలుగుతారా? నెట్వర్క్ రావట్లేదు. అంటే నేను లాస్ట్ 1 year నుంచి జాబ్ కి వెళ్ళట్లేదు సార్. అర్థమైంది. ఒక్క నిమిషం సార్. ఓకే. లాస్ట్ 1 year నుంచి నేను జాబ్ కి వెళ్ళట్లేదు సార్. ఓకే. సో ఫైనాన్షియల్ గా బాగా పూర్ అయిపోయింది ప్రెసెంట్ సిచ్యువేషన్. అర్థమైంది. మరి అంతకుముందు వర్క్ చేసినప్పుడు డబ్బులు మీకు సేవింగ్ ఏం చేసుకోలేదా? సో లేదు సార్, అంటే అమౌంట్ వచ్చేది నాకు 30,000 అలా వచ్చేది అంతే. ప్రైవేట్ జాబ్ అవడం వల్ల 30,000 మాత్రం అలా వచ్చేది. మరి ఇంట్లో పరిస్థితుల వల్ల సేవింగ్స్ కానీ అంతగా ఏమీ లేవు. ఓకే. ఓకే. అర్థమైంది. 30,000 అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చాలా కష్టం. సో సేవింగ్స్ ఏమీ లేవు. పిల్లలు ఇంకా సెటిల్ కాలేదా? లేదు సార్, పాప ఉంది సార్, ఒక చిన్న పాప ఉంది, 8th క్లాస్ చదువుతాను. ఓకే. ఓకే. రైట్. సో మీ క్వశ్చన్ హెల్త్ ఎప్పుడు బెటర్ అవుతుందనా? నెక్స్ట్ నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది, అండ్ నేను ఒకవేళ జాబ్ కి వెళ్ళలేని పక్షంలో నేను ఏం చేయగలుగుతానో, నన్ను నేను ఆర్థిక పరిస్థితికి నేను ఎలా మోటివేట్ అవ్వాలి ఏంటి ఒకసారి ప్లీజ్ సార్. అర్థమైంది. అసలు నా పరిస్థితి ఎలాగ ఉంది ఏంటో అని చెప్పి. ఒరిజినల్ గానే చార్ట్ లోపల సాట్రాను మెర్క్యూరీ ఒకే స్టార్ లో ఉన్నారనమాట. సో శని బుధులు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల ఇది నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే డాక్టర్ని కాదు, కానీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈ బుధుడు ఎప్పుడైతే ఇది రెట్రో ఎప్పుడైతే అయ్యిందో, మీరు ఒక అనలిస్ట్ గా ఉండడానికి కాంబినేషన్ పనిచేస్తుంది. అంటే మీరు ఇప్పుడు మెటల్స్ మీద అనాలిసిస్ చేశారు కదా, అట్లాంటి వర్క్ చేయడానికి బానే ఉంటుంది. అర్థమైందా? అది మెటల్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్ అయితే డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద పనిచేస్తుంది, బానే ఉంది. కానీ ఇది మీకు ఒక్కోసారి డిలే ఫర్ ద మ్యారేజ్ ఇస్తా ఉంటుంది రెట్రో సాటర్న్ ఎఫెక్ట్ వల్ల. రెండోది ఏంటిదనంటే ఒక్కోసారి నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది, రకరకాల ఇష్యూస్ ఇస్తుంది. అయితే ఇదే శని యొక్క వక్రత్వ దోషం ఉండడం వల్ల, ఆ స్టార్ లో సన్ కూడా ఉండడం వల్ల, సన్ ఇండికేట్స్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ స్పైన్ అనమాట. అర్థమైందా? న్యాచురల్ జోడియాక్ సైన్ లో కూడా 8th లో ఉన్నాడు. సో ఇది ఏదేమైనా కానీ ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. తర్వాత చంద్రుడు లగ్నాధిపతి 3th ఉన్నాడు, పర్వాలేదు, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ కి వాటికి కారణం. కాకపోతే అష్టమాధిపతి అనేవాడు లగ్నంలో ఉండి, లగ్నాధిపతి అష్టమంలో 3th ఉన్నాడు, కాబట్టి ఇది కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ దశమాధిపతి వక్రించి చంద్ర నక్షత్రానికి వెనక్కి వెళ్ళాడు, అది కొంచెం ట్విస్టే. అంటే సన్ స్టార్ లో దశమంలో కేతు ఉన్నాడు, అది కొంతవరకు పర్వాలేదు, కొంత సేవ్ చేస్తుంది, లేట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. చార్ట్ లో ఫండమెంటల్ గా గురువు వచ్చేసేసి వక్రించిన డైరెక్ట్ అయ్యాడు బుధ నక్షత్రం. సో గురు బుధ గురు శుక్ర కాంబినేషన్ అనేది మీ చార్ట్ లో ఉంది. ఇదేంటిది? టీచింగ్ రిలేటెడ్, మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం, తెలియజేయడం, వీటి వల్ల మాట్లాడడం, ఏదైనా తెలియజేయడం, కన్సల్టింగ్ ఇవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల బెనిఫిట్ అయ్యే ఆస్పెక్ట్ అవకాశం ఉన్నది. ఓకేనా? మీరు చెప్పిన 2012 ఆ టైంలో కదా మీకు నర్వ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. అవును సార్. 2012కి మీకు గురువులో బుధుడే జరుగుతున్నాడు 2012 నుంచి 14. సో గురుదశ ఏంటిది? గురువు షష్టాధిపతి భాగ్యాధిపతి ఇచ్చిన తర్వాత షష్టాధిపతి ఇచ్చిందని అనుకుందాం సెకండ్ హాఫ్ లో. ఓకే. హెల్త్ పరంగా కొంత అది అంటే ఫేవరబుల్ నక్షత్రంలో లేడు గురువు, ఆ లగ్నానికి పాపైన నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. సరే, దాని తర్వాత మీకు ఆపర్చునిటీ ఇంకెక్కడ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కి అపోజిషన్ వచ్చింది, అది కూడా బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది ఆ టైంలో. ఓకే. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత గురుదశ 2023 వరకు అదే నడిచింది. లాస్ట్ లో చిద్రదశ ఏదైతే నడుస్తా ఉందో
మీకు లాస్ట్ ఇయర్ 2023 ఆ టైంలో మీరు 23, 24 ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నదో మీరు పడిపోయింది ఎప్పుడు మొన్న 2023లోనా? 23 నవంబర్ సార్, 27 డేట్ అయితే అప్పుడు కూడా మీకు సాట్రన్ జరుగుతున్నాడు. సాట్రన్ జరుగుతున్నాడు. పాపగ్రహం స్వభుక్తిలో ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీకు ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ యురేనస్ జరుగుతుంది. ఇది ఉన్నా కూడా ఏంటంటే అది అప్రోచింగ్ లోనే ఉంది, పర్ఫెక్ట్ కస్ప్లో లేదు. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రో అయ్యి వెనక్కి వచ్చి నెటల్ మూన్ తో ట్రైన్ అవుతున్నాడు, ఇదొకటి బాగోలేదు. తర్వాత ఆస్పెక్ట్ ఏమో అందుకోలేదు. కానీ నెక్స్ట్ ఇయర్కి అంటే 24, 25 నవంబర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్తో ట్రైన్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే చేస్తున్నారో అది కాకుండా వేరేది ఏదైనా కూడా చేసేదానికి మార్చేదానికి కూడా ఒక అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ వీనస్తో సెక్స్టైల్ ఇస్తున్నాడు, ఇది ఒక మంచి అవకాశం అనమాట. కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఉంది, లేదనట్లేదు. కాకపోతే అది వేరేది అయి ఉండొచ్చు. ఓకేనా? ఏదైనా చెప్పేది కావచ్చు, టీచింగ్ కానీ అట్లాంటిది ఏదైనా అవకాశాలు ఉన్నాయా? అంటే టీచింగ్ అయ్యాను కదా సార్. వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా కంపెనీలో స్టిల్ ఇంకా నన్ను హోల్డ్ లో ఉంచేసారు. అంటే యాక్చువల్ గా ఏంటంటే డ్యూ టు మై ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే యాక్చువల్ గా అయితే ఇంకా నాకు ఇంకా స్టిల్ అంటే మీరు వీక్లీ అట్లా వెళ్తే సరిపోతుందా, లేదంటే ఫోన్ లో కూడా చేయొచ్చా వర్క్ ల్యాప్టాప్ ద్వారా అట్లా ఏమన్నా? ఫోన్ లో అవ్వదు సార్, ఫోన్ లో అవ్వదు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఏంటంటే వాళ్ళు ఏంటంటే నీకు వీలైనప్పుడు వచ్చి నీ చేయగలిగినప్పుడు చేయి అంటే, వాళ్ళు కూడా ఏంటంటే మారల్ సపోర్ట్ గా, ఫ్యామిలీకి నాకు మారల్ సపోర్ట్ గా నువ్వు వచ్చి కూర్చుంటే చాలు మీకు అని చెప్పేంత నాకు హోప్ ఇచ్చారు. బానే ఉంది కదా. ఎస్ సార్. అండ్ కాకపోతే ఏంటంటే నేను అసలు ప్రెసెంట్ వాక్ చేయలేకపోతున్నాను సార్, ఇండివిజువల్ గా కాళ్ళు చాలా ప్రాబ్లం గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్ గా మేము 2022లో యాక్చువల్ గా 22 నవంబర్ సార్, 22 నవంబర్ లో మాకు యాక్చువల్ గా ఓన్ హౌస్ ఉండేది. ఓకే. ఓన్ హౌస్ అది యాక్చువల్ గా నా కోసం అని చెప్పి, యాక్చువల్ గా అది కంపెనీకి 15 కిలోమీటర్స్ లాంగ్ లో ఉంటే రానుపోని కష్టం అవుతుందని చెప్పి అది అమ్మేసుకొని కంపెనీకి దగ్గరగా వచ్చి యాక్చువల్ గా ఇక్కడ తీసుకున్నాం అనమాట. కంపెనీకి దగ్గరలో తీసుకున్నాం. యాక్చువల్ గా దానివల్ల అంటే ఆ హౌస్ యాక్చువల్ నా జాబ్ పర్పస్ కోసం మీరు మార్చారు. కట్ అవుతుందండి, మీ వాయిస్ కట్ అవుతుంది. సిచ్యువేషన్ బేస్ మీద మా పేరెంట్స్ అమ్మేశారు. అమ్మేసి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికి అంటే జాబ్ దగ్గరగా ఉంటాం అని చెప్పి సరే కంపెనీకి సరే 2022 నవంబర్ లో అంటే సేల్ చేసేసి కంపెనీకి దగ్గరగా మీ వాయిస్ కట్ అవుతుంది ఉంటుందని చెప్పి అక్కడ అమ్మేసి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు బెటర్ నెట్వర్క్ ఉండే ఏరియాలో కానీ వైఫై కానీ ఇట్లా ఏదైనా స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఓకే సార్? ఇప్పుడు ఓకే, కానీ మాట్లాడుతుంటే బ్రేక్ అవుతుంది. సరే మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఓకే. అయితే 2022లో హౌస్ అమ్మేసి యాక్చువల్ గా ఇక్కడ తీసుకున్నాను సార్ కంపెనీకి దగ్గరలో. ఓకే. హలో. ఓకే. ఇప్పుడు తీసుకున్నాము. దానివల్ల తీసుకున్న 6 నెలలకి నేను పడిపోయాను అనమాట. హౌస్ లో షిఫ్ట్ అయిన 6 నెలలకు పడిపోయాను యాక్చువల్ గా. అంటే ఇవన్నీ ఎందుకంటే సార్, యాక్చువల్ గా మీకు ఏమైనా అక్కడ కనబడతాయా, నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పి అడగడానికి. అవునవును. టైం అనేది ఎట్లా పోయింది అని అంటే, మనకి ఆస్పెక్ట్ ఏమీ నెగిటివ్ గా కాలేదు, కేవలం ఒక చిత్ర దశ ఒకటి జరిగింది. గురుదశ ఫస్ట్ హాఫ్ యోగించింది, సెకండ్ హాఫ్ లో మెల్లగా డిగ్రేడ్ అయింది, లాస్ట్ లో చిత్ర దశ వచ్చిన తర్వాత ట్విస్ట్ రిజల్ట్స్ పనిచేసాయి. అర్థమైందా? దాని తర్వాత శని కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మీకు లిఫ్ట్ అంటే మళ్ళీ అవకాశం
25 నవంబర్ తర్వాత, అంటే ఇంకో 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ ఏమన్నా రావాలి. దీనిలో అయితే కొంత హెల్త్ పరంగా ఇష్యూనే ఉంది, అంత ఈజీగా సాఫీగా లేదు. అంటే లైఫ్ లాంగ్ సార్, లేకపోతే ఈ గ్యాప్ లో సార్? ఇప్పుడు మనకి ఇప్పుడు నర్వ్ ప్రాబ్లం వచ్చింది, అది కంటిన్యూ అయిందా లేదంటే ఏమన్నా తగ్గిపోయిందా? లేదు సార్, అంటే పూర్తిగా అయితే తగ్గలేదు సార్, కంటిన్యూ అదే కొంతవరకు మనకి టైం బాగున్నప్పుడు కొంత రిలీఫ్ అవుతుంది, కానీ పూర్తిగా ఏది తగ్గుతుందని అనుకోలేం. అర్థమైందా? సన్ కూడా స్పైన్ ఇండికేట్ చేస్తాడు, సో ఆ సన్ కూడా అట్లనే రెట్రో పడింది. అర్థమైందా? దానికి కూడా అది మనం పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి వీలైనంత వరకు రికవరీ కావడానికి ఇయర్ అయితే అవకాశం ఇస్తుంది. కొంత మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసి ముందు పోవాలి. ఒకవేళ మీకు ఇది కాకుండా వేరే ఆపర్చునిటీ ఉంటే వస్తే అప్పుడు సంగతి, కానీ దానికన్నా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆఫరే బెటర్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్ కూడా మళ్ళీ స్క్వేర్ అవుతుంది అనమాట, ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి. కానీ మీరు ఏం చేయండి అంటే ప్యారలల్ గా ఒక ఏదైనా టీచింగ్ రిలేటెడ్ గా ఆన్లైన్ లో టీచ్ చేయడానికి మీకు ఏదైనా, ఇప్పుడు మీ మెటలాజీ అయితే అది మెటల్ సంబంధించింది అయితే అది ఆన్లైన్ టీచింగ్ ఏదైనా అవకాశం ఉంటుందేమో అనేది చూడండి. ఓకే సార్. ఆల్టర్నేటివ్ పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి. అర్థమైందా? అలాగే. అది ఒక్కటైతే చెప్పగలుగుతాను మీ సిచ్యువేషన్ లో నేను ఉంటే. సరేనా? అంటే ఒకసారి అంటే ఈజీలని కాదు, నా ప్రస్తుతం అంటే నెక్స్ట్ 5 years మనకేమైనా చూడడానికి అవసరం సార్? అవును, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇయర్ కి కొంత అవకాశం ఉంది, ఇయర్ లో కొంచెం మీకు ప్రోగ్రెస్ అవడానికి అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత అబ్స్టకల్స్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే శని లో బుధుడు వస్తాడు, బుధుడు కూడా పాపే అనమాట. అర్థమైందా? కాబట్టి అంత సాఫీగా ఏమీ పోవట్లేదు. కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయక తప్పదు. రికవరీ కావాలనేది సంకల్పం, మీరు సంకల్పం చేసుకోండి గట్టిగా. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో నేను కావాలనేది మీరు కోరుకొని ముందుకెళ్ళాలి, అంత ఈజీగా అవ్వట్లేదు. సరేనా? ఓకే సార్. యాక్చువల్గా నాకు అయితే నేను మీ వీడియోస్ చూస్తాను సార్. యాక్చువల్గా థ్యాంక్ యూ అండి. నేను యాక్చువల్గా మీ వీడియోస్ చూసి లిటిల్ బిట్ అంటే నాకు కొంతవరకు అర్థమవుతుంది. యాక్చువల్గా నేను స్టడీ చేశాను, కొంత యాక్చువల్గా లెర్నింగ్ చేశాను మీ వీడియోస్ ని, అవన్నీ నేర్చుకుని. అంటే నాకు కాకపోతే ఏంటంటే గుర్తు తక్కువ, కానీ కొంచెం అర్థమవుతుంది. వెరీ గుడ్. సో యాక్చువల్లీ హ్యాపీ సార్, హ్యాపీ. నేను అంటే నాకు కూడా ఆస్ట్రాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ నాకేమైనా ఆస్ట్రాలజీ అయినా వచ్చే అవకాశం మీకు ఏమైనా తెలుస్తుందా? పోనీ అవకాశం ఉందండి, ఆస్ట్రాలజీ కూడా అవకాశం ఉంది. టీచింగ్ అది చెప్పాం కదా, అది ఆస్ట్రాలజీ కూడా చేయొచ్చు. మీరు బాగా నేర్చుకోండి, ఆస్ట్రాలజీ కూడా అవకాశం ఉంది. బాగానే ఉంది సార్. అంటే నాకు సపోర్టింగ్ కానీ అవకాశం ఉంది, కానీ టైం మనకు వర్కౌట్ అవ్వాలి కదా. వర్కౌట్ అయినాకే కదా, అప్పుడే కదా అది లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? లర్నింగ్ అయితే చెయ్యండి. ఇప్పుడు ఈ 1-2 years మీరు గ్యాప్ కూడా దొరుకుతా ఉంది కాబట్టి నేర్చుకోవడానికి బాగా కష్టపడండి. సరేనా? యాక్చువల్లీ మీ ఫేవరెట్, మీరంటే మీ క్లాసెస్ వెరీ ఫేవరెట్ సార్ నాకు. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, చాలా ఈజీగా ఉంటాయి అండర్స్టాండింగ్ కి, అండ్ క్లియర్ గా ఉంటుంది యాక్చువల్గా అంత మీరు చెప్పేది అంత. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన. ఓకే సార్, థ్యాంక్ యూ.